ఎస్ మా యా నా పేరు రాధా సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అమ్మ, సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది చూశారు, బ్లాక్మెయిల్ చేసింది చూసాము. సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద. కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో ఫోటో మనం పేపర్లలో చూసాం. తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను మెడ మీద కత్తి పెట్టి విరమింపజేసిండు రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ హయాంలో సినిమా రంగం అభివృద్ధి జరిగింది, సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది. మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా ఈ బ్లాక్మెయిల్కు పాల్పడలే. మేము ఈ రకమైన పరిస్థితి మేము చేయలే ఏ రోజు కూడా. ఆడ కూడా మళ్ళీ ఒక జుమ్లా 20% టికెట్ ధర పెంచుతా అందులో మీకు ఇస్తా అన్నాడు. అది 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే? కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే? జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వస్తే కార్మికులు గుర్తొచ్చిందా? ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలే? నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింపజేసినావు తప్ప కార్మికులారా రండి మీ బాధ ఏందని ఎందుకు మాట్లాడలేదు? ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చింది. కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దట్. బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకే తిరిగా ఉంది. ఎస్. హలో సార్, అంజనా న్యూస్ మినిట్ నుంచి. సార్, నేను యూసుఫ్ కూడా రెహమత్ నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడొచ్చి బీఆర్ఎస్కి బాగానే సపోర్ట్ ఉంది, బట్ 1 పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్కి. కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే, ఇప్పుడు అభితో హుకుమత్ మే కాంగ్రెస్ హై, అయితే ఓట్ చేస్తే కాంగ్రెస్కి వేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం. సో ఇప్పుడు పవర్లో లేనప్పుడు బీఆర్ఎస్ ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది, ఎంతవరకు యూస్ఫుల్గా ఉండగలుగుతుంది ఒక లాంటి నియోజకవర్గంలో? अब हुकूमत में कांग्रेस तो है, फिर कंटोनमेंट में क्या करे? कंटोनमेंट में जीत के 1.5 साल हो गए. कंटोन में बहुत कुछ वादा करे, 6000 घर बनाते बोले, स्टेडियम बनाते बोले, मिलिट्री लैंड में पट्टा देते बोले, कुछ भी नहीं करे ना. जीत के भी 1.5 साल हो गए. जाएंगे कंटोनमेंट में, बात करेंगे. कंटोनमेंट में रोड़ा पूरा पाट होल गिर गए, कोई स्ट्रीट लाइट आ रहा नहीं रात में. फिर क्या करे कंटोनमेंट में? कुछ नहीं करे. एटलीस्ट बीआरएस जीते तो कांग्रेस को पूछेंगे, हम पकड़ के हम कांग्रेस को जोर से हम पूछ सकते. हम असेंबली में पूछेंगे, बाहर लड़ेंगे. देखिए परसों बस्ती दवाखाना गए हम पूरे, जब तक 5 महीने से बस्ती दवाखाने में डॉक्टर का स्टाफ नर्स का तनख्वाह नहीं है, दवा नहीं था. जब बीआरएस जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे, सैलरी आ गया, दवा भी आ गया. तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था. जब बीआरएस एलबी नगर टिम्स जाके क्यों नहीं चल रहा 2 साल से बोले तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे, इंजीनियर्स भागना शुरू करे, हम करेंगे बोल के बोल रहे. बोलता बीआरएस का आवाज़ तेलंगाना को डेवलप कर सकता. ये जो गुंडागर्दी कर रहे, ये लोग जो हाइड्रा बोल के घरा गिरा रहे, बीआरएस जाके उसको रोक रहे, हाइड्रा के खिलाफ लड़ रहे बीआरएस पार्टी. कल जुबली हिल्स बस्तियों में फिर हाइड्रा लगाएंगे ये लोग. जीते तो क्या बोलते? अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारा जुबली हिल्स में जिताए और घर तोड़ेंगे और घर को गिरा देंगे बोलते. हैदराबाद में एक घर बना है क्या रेवंत रेड्डी? 2 साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए. केसीआर साहब ने 1 लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर 1 रुपया दिए, लेकिन रेवंत रेड्डी ने 1 लाख घर गिरा दिया है. बनाए सो पार्टी बीआरएस है, गिराए सो पार्टी कांग्रेस है. अब कौन जीतना आप सोचो. ఎస్. సార్ కిరణ్ సార్, టీ న్యూస్. సార్, ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అది ఫుల్ లెవెల్ ట్యాంక్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మేడిగడ్డ మునిగిపోతుందని నిపుణులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దాని మీద? అమ్మ, కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్కు పేరు రావద్దు, బీఆర్ఎస్కు పేరు రావద్దని క్రూరంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ ఏ ప్రభుత్వం